గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. మనం క్యాష్ ఫ్లో స్టేట్మెంట్లో నిన్న ఫస్ట్ సెకండ్ సమ్స్ రెండు చెప్పాను. ఫస్ట్ సమ్ చేసి చూపించాను. సెకండ్ సమ్ మీకు క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ తయారు చేసుకోండి. అక్కడ ఏమైందని చెప్పానండి అంటే నెట్ లాస్ సెకండ్ సమ్లో మనకి క్యాష్ ఫ్లో ఆపరేషన్స్ తీసుకుంటే ఒకసారి చూడండి, పేజ్ నెంబర్ 122. ప్రాఫిట్ అండ్ లాస్ 52,800 తీసుకున్నాం. నేను అనుకున్నట్టు డివిడెండ్ ఒకటి ఉంది, అడ్జస్ట్మెంట్స్లో గుడ్ విల్ ఒకటి తగ్గింది, అవి రెండు యాడ్ చేసాం. అలాగే నాన్ క్యాష్ ఆపరేటింగ్స్ ఏంటంటే ఒక అసెట్స్ వాల్యూ, ల్యాండ్ వాల్యూ 50,000 పెరిగింది, ఆ అమౌంట్ మైనస్ చేసాం. ఓపెనింగ్ ప్రాఫిట్స్ తీసేస్తే క్యాష్ ఫ్లో ఆపరేషన్స్ వచ్చింది. ఇప్పుడు క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ తయారు చేసేటప్పుడు చాలా సింపుల్గా క్యాష్ ఓపెనింగ్ బ్యాలెన్స్ తీసుకున్నాం. ఏమైనా డబ్బులు వస్తున్నాయంటే షేర్లో వేరియన్స్ ఉంది, అవి పెరిగినాయి, వస్తుంది డబ్బు అది. తర్వాత ఇంక్రీజింగ్ ఆఫ్ క్రెడిటార్స్ అంటే క్రెడిటార్స్ తోటి పెరిగే డబ్బులు వస్తున్నాయి అవి. అలాగే డిక్రీజింగ్ ఆఫ్ స్టాక్ తగ్గింది, అదొకటి, అవి యాడ్ పాయింట్స్. అలాగే రిడెంప్షన్ ఆఫ్ డిబెంచర్స్ డబ్బులు అవుట్ఫ్లో అదొకటి. తర్వాత ఇంక్రీజింగ్ ఆఫ్ డేటాస్, డివిడెండ్ పెయిడ్, తర్వాత క్యాష్ ఫ్రమ్ ఆపరేషన్స్ అవుట్ఫ్లో ఒకటి వేసుకున్నాం. అవి తీసేస్తే మీకు 32,000 యాక్చువల్గా ఈ బ్యాలెన్స్ సరిపోయింది. అది మనం క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ తయారు చేసేటప్పుడు తీసుకోవాల్సినటువంటి అంశాలు. మీకు ఒకవేళ ఏవి డబ్బులు ఇన్ఫ్లో ఏది అవుట్ఫ్లో మీకు అర్థం కాకపోతే కానీ మర్చిపోకుండా 114 అంటే 114 పేజ్ స్పెసిమెన్ ఫర్ క్యాష్ ఫ్లో ఫాలో అవ్వాలి. ఓకే, అర్థమైందా? 144 పేజీలో క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ అనేటువంటిది ఇక్కడ మీకు స్పెసిమెన్ ఇచ్చాడు. దాన్ని బండగా చదివేసుకుంటే మీకు తెలిసిపోద్ది ఏవి డబ్బులు వస్తున్నాయి. చూడండి, ఇంక్రీజింగ్ ఇన్ కరెంట్ లైబిలిటీస్, ప్రస్తుతప్పుడు పెరిగితే అది యాడ్, అది డిక్రీజ్ అయితే మైనస్. ఇలా చూసుకోండి 115 పేజీలో. నేను చెప్పినట్టు అర్థమైతే అది షార్ట్ కట్. మీకు అలా అర్థం కాకపోతే ఇలా స్పెసిమెన్ చూసుకుంటే ఏవి క్యాష్ ఫ్లోలో పడతాయి, ఇన్ఫ్లోలో క్యాష్ ఫ్లోలో ఏమి పడతాయి, అవుట్ఫ్లోలో ఏమి పడతాయి మీకు తెలుస్తుంది. అలాగే క్యాష్ ఫ్లో ఆపరేషన్స్ మీకు స్పెసిమెన్ ఇచ్చాను కదా, డిప్రిషియేషను, తర్వాత రైట్ ఆఫ్ గుడ్ విల్, ఇలాంటివన్నీ యాడ్ పాయింట్స్. ఇంక్రీజింగ్ ఆఫ్ అసెట్ అండ్ ప్రాఫిట్ ఆన్ సేల్ ఆఫ్ అసెట్, ఇలాంటివన్నీ డిక్రీజింగ్ వాల్యూలో పడతాయని చెప్పి మీకు చెప్పాను. ఆ రకంగా మీరు ఫాలో అయిపోవచ్చు. ఇక ఒక్కసారి థర్డ్ సమ్ ఒకసారి చదువుతాను చూడండి. మీకు టైం ఎంతో లేదు కాబట్టి మీరు డైరెక్ట్గా టెక్స్ట్ బుక్లో చూసేసుకోండి. 123 పేజీలో ఒక బ్యాలెన్స్ షీట్ ఇచ్చాడండి. తెలుగు మీడియం కూడా చూసుకోండి, మీ మీడియం దగ్గర పెట్టుకొని చూసుకోండి. బ్యాలెన్స్ షీట్ ఆఫ్ మిస్టర్ ఏ అండ్ బి యాజ్ ఫాలోస్ అని ఈక్విటీ షేర్స్ ఇచ్చాడు. కాబట్టి 70 నుంచి 74 కంటే 4,000 పెరిగింది అంటే ఇన్ఫ్లో, ఇది క్యాష్ ఫ్లో స్టేట్మెంట్లో పడుతుంది. అలాగే డిబెంచర్స్ 12 నుంచి 6,000 అంటే చెల్లించేశారు, అవుట్ఫ్లో, క్యాష్ ఫ్లోలో అవుట్ఫ్లోలో పడుతుంది. అదే రిజర్వ్ ఫర్ డౌటబుల్, ఇది అకౌంట్ వేసుకుని చూసుకోవాలి. క్రెడిటార్స్ ఏమైందంటే పెరిగింది, ఇంకా అప్పు చేశారు, క్యాష్ ఇన్ఫ్లో, క్యాష్ ఫ్లోలో పడుతుంది. అలాగే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఒకటి క్లోజింగ్ బ్యాలెన్స్, ఒకటి ఓపెనింగ్ బ్యాలెన్స్. అలాగే క్యాష్ కూడా క్యాష్ ఫ్లోలో 9,000 ఓపెనింగ్ బ్యాలెన్స్, చివరికి వచ్చేటప్పటికి ఆన్సర్ 7,800 రావాలి. ఎప్పుడు కూడా ఈ క్యాష్ ఫ్లోకి ఇదే మనకు ఆన్సర్ కింద లెక్క. ఓపెనింగ్ బ్యాలెన్స్ పైన తీసుకుంటే బిఆర్ఎస్ లాగా, క్లోజింగ్ బ్యాలెన్స్ కిందకి రావాలి. అంటే మీరు 9,000తో క్యాష్ ఫ్లో మొదలెడితే 7,800 రావాలి. డేటాస్ 14 నుంచి 17,000 సుమారు అయ్యారంటే ఇంకా పెరిగారు, మీరు అప్పులు ఇచ్చారు, అవుట్ఫ్లో, క్యాష్ అవుట్ఫ్లోలో తీసుకోవాలి. స్టాకు తగ్గింది, అమ్మేశారు, ఇన్ఫ్లోలో తీసుకోవాలి. ల్యాండ్ పెరిగింది, అది ఇంక్రీజింగ్ కిందైనా లేదా పర్చేజ్ కిందైనా తీసుకోవాలి. గుడ్ విల్ తగ్గింది, అది లాస్ కింద తీసుకోవాలి. అలాగే డివిడెండ్ పెయిడ్ అని ఇచ్చాడు, ఈ అమౌంట్ని తీసుకోవాలి. అంటే పైన ఎక్కడైనా డివిడెండ్ ఇచ్చాడంటే ఇవ్వలేదు, ఇది 2 times అంటే క్యాష్ ఫ్రమ్ ఆపరేషన్లో డెబిట్ అవుతుంది, మన క్యాష్ ఫ్లోలో అవుట్ఫ్లోలో పడుతుంది. ల్యాండ్ 10,000 వరకు పర్చేజ్, అంటే భవనం 10,000 పెరగలేదు, కొన్నారంట, కొంటే క్యాష్ హౌస్ ఫ్లోలోకి పోతుంది. గుడ్ విల్ 5,000 రైట్ ఆఫ్ చేయమన్నాడు, తేడా డెబిట్లో పడుతుంది. డిబెంచర్స్ రిడీమ్డ్ 6,000 పైన చూసుకున్నా తెలిసింది, అదే పాయింట్ కింద కూడా మనకి చెప్పాడు. అంటే ఇందులో అకౌంట్స్ ఎన్ని వేయాలి అనేది మీకు ఏవైతే 2 కన్నా ఎక్కువ ఐటమ్స్ ఉన్నాయో వాటికి ఖాతాలు వేసుకోండి, లేదా అడవుడిగా ఉండాలి అనుకుంటే ఖాతాలు వేసుకోండి. ఏముంది, ఎసెట్ అయితే ఓపెనింగ్ బ్యాలెన్స్ డెబిట్,
క్లోజింగ్ బ్యాలెన్స్ క్రెడిట్. డిఫరెన్స్ అమౌంట్ డిప్రిషియేషన్కైనా ట్రాన్స్ఫర్ చేయాలి, లేదా పర్చేజ్ కానీ సేల్ కానీ ఉంటే దానికైనా ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇక ల్యాండ్ అకౌంట్ వేసాడు, ఓపెనింగ్ బ్యాలెన్స్ 20, క్లోజింగ్ బ్యాలెన్స్ 30, అంటే 10,000 పర్చేజ్ కింద. క్యాష్ అని ఆర్డర్ రాశాడండి. మీకు అర్థమవుతుందా? ఈ ఆన్సర్లో ఇది క్యాష్ ఆర్డర్ రాశాడు అంటే ఇది డెబిట్లో పడింది, క్యాష్ ఫ్లోకి వెళ్ళి క్రెడిట్లో పడుతుంది. రివర్స్, క్యాష్ ఫ్లో అంటే క్యాష్ అకౌంటే, వాట్ కమ్స్ ఇన్ దట్ ఈజ్ డెబిట్, వాట్ గోస్ అవుట్ దట్ ఈజ్ క్రెడిట్. అదే ప్రిన్సిపల్ మీద వేస్తాం దాదాపుగా, అందువల్ల ఇది అట్లా పడుతుంది. అలాగే గుడ్ విల్ 10,000 ఇటు 5,000 అంటే బ్యాలెన్స్ 5,000 వచ్చింది. ఇది ప్రాఫిట్ అండ్ లాస్కి రాశారు. ఈ ప్రాఫిట్ అండ్ లాస్కి రాశారు కాబట్టి క్యాష్ ఫ్రమ్ ఆపరేషన్స్లో డెబిట్ అవుతుంది. అలాగే షేర్ క్యాపిటల్ ఓపెనింగ్ క్లోజింగ్ అయితే 4,000 బై క్యాష్ వచ్చింది. బై క్యాష్ అంటే అమ్మారు, క్యాష్ ఫ్లోకి డెబిట్లో. బై క్యాష్ అంటే క్యాష్ ఫ్లోకి డెబిట్లో పడుతుంది. డెబిట్ అంటే యాడ్ పాయింట్. తర్వాత బాండ్స్ అకౌంట్ కూడా 12 నుంచి 6,000 అయిందంటే 6,000 పే చేశారు, అదొకటి క్యాష్ ఫ్లోలో పడుతుంది. ఇది ఇక్కడ క్యాష్ ఫ్రమ్ ఆపరేషన్కి వచ్చేటప్పటికి ఏమైంది, క్లోజింగ్ ప్రాఫిట్ తీసుకున్నాం, డివిడెండ్, గుడ్ విల్, ప్రావిజన్ ఫర్ బ్యాడ్ డెట్స్. ప్రావిజన్ ఫర్ బ్యాడ్ డెట్స్ ఎలా అనుకున్నాం అంటే ఓపెనింగ్ బ్యాలెన్స్ ప్రావిజన్ 700 ఉంది, క్లోజింగ్ బ్యాలెన్స్ 800 ఉంది, వేరియన్స్ 100. ఆ 100 ఇక్కడ తీసుకున్నాం. యాడ్లు కలిపే లెసన్ ఏం లేవు. ఓపెనింగ్ బ్యాలెన్స్ తీస్తే క్యాష్ ఫ్రమ్ ఆపరేషన్స్ 9,120 వచ్చింది. అప్పుడు మీరు క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ ఓపెన్ చేయాలి. ఓపెనింగ్ క్యాష్ బ్యాలెన్స్కి ఈ యాడ్ పాయింట్స్ అన్నీ కలిపితే 21,100, 30,100 వచ్చింది. అందులో లెస్ పాయింట్స్ 22,300 తీసేస్తే 7,800 మీకు బ్యాలెన్స్ రావడం అనేది జరిగింది. అలా ఏ సమయమైనా అంతే. అలాగే ఫోర్త్ సమ్ బ్యాలెన్స్ షీట్ ఇచ్చాడు. ఇక్కడ చూడండి ఒకసారి, బ్యాలెన్స్ షీట్ ఆఫ్ A&B అని చెప్పి ఇట్లా ఇచ్చాడు. క్రెడిటార్స్ 40 నుంచి 44 అంటే ఇక్కడ మనకి ఏమనుకోవాలండి అంటే 4,000 పెరిగింది అనుకోవాలి. క్రెడిటార్స్ అంటే క్యాష్ ఇన్ఫ్లో. అదే అరుణ్ లోన్ 25,000 ఉంది, ఇక్కడ లేదంటే పే చేశారు, క్యాష్ ఫ్లో క్రెడిట్. లోన్ ఫ్రమ్ బ్యాంక్ 40 నుంచి 50 అయిందంటే 10,000 ఇన్ఫ్లో అండి, క్యాష్ ఫ్లోకి డెబిట్. క్యాపిటల్ 1,25,000 నుంచి 1,53, కానీ కింద ఎక్కడైనా డ్రాయింగ్స్ గట్రా ఇస్తే దీని విధానం మారుద్ది, లేకపోతే ఎక్సెస్ అమ్మినట్టు లెక్క. అలాగే క్యాష్ ఓపెనింగ్ బ్యాలెన్స్, క్లోజింగ్ బ్యాలెన్స్, డెటార్స్ గతం కన్నా పెరిగినాయి, క్యాష్ ఇన్ఫ్లో. అంటే స్టాకు గతం కన్నా తగ్గింది, అమ్మేసాం అంటే క్యాష్ ఇన్ఫ్లో డెబిట్లో పడుతుంది. మెషినరీ అకౌంట్ వేసుకోవాలి, ల్యాండ్ అకౌంట్ వేసుకోవాలి, బిల్డింగ్ అకౌంట్ వేసుకోవాలి. తేడాలు పర్చేజ్ల కింద ఇటు కింద వస్తాయి. ఇక్కడ డ్యూరింగ్ ది మెషిన్ కాస్టింగ్ 10,000, అక్యుములేటెడ్ డిప్రిషియేషన్ 3,000, సోల్డ్ ఫర్ 5,000. ఇలా చెప్పినప్పుడు కింద ఒక స్టేట్మెంట్ కింద వేసుకోవాలి. ఎలాగంటే యాక్చువల్గా మెషినరీ వాల్యూ 10,000, ఇప్పటి వరకు తగ్గుదల 3,000 పోయింది. అంటే 10,000కి 3,000 డిప్రిషియేషన్ పోయింది అంటే అప్పుడు ఇంకా దాని వాల్యూ ఎంత ఉందండి అంటే 7,000 ఉంది. 7,000కి ఎంతకు అమ్మేశారండి, 4,000కి అమ్మేసామంటున్నారు. ఎంతకు అమ్మేశారు, 5,000కి అమ్మేసారు అంటున్నారు. అంటే 7,000ది 5,000కి అమ్మేస్తే 2,000 లాస్ అన్నమాట. ఇది చూపిస్తూ ఈ పక్క పేజీలో స్టేట్మెంట్ వేసారు చూడండి, మీరు కూడా అలా వేసుకోవాలి. ఎక్కడండి, ఇయో లాస్ ఆన్ సేల్ ఆఫ్ మెషినరీ దగ్గర 10,000కి 5,000 క్యాష్ అమ్మితే వచ్చింది, 3,000 తగ్గుదల, 8 తీసేస్తే 2,000 లాస్ వచ్చింది. ఈ లాస్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్కి డెబిట్లో పడుతుంది. అంటే క్యాష్ ఫ్రమ్ ఆపరేషన్స్లో డెబిట్లో పడుతుంది. క్యాష్ ఫ్రమ్ ఆపరేషన్ అంటే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లాగే లెక్క, ఇంచుమించు అలాగే. క్యాష్ ఫ్లో అంటే క్యాష్ అకౌంట్ కింద లెక్క. అలా చూసుకుంటే సులువుగా మీకు తేలిపోద్ది. ఇంకా దీని తర్వాత ఇంకేమైనా కింద ఏం చెప్పండి, ద ప్రావిజన్ ఫర్ డెప్రిషియేషన్ అగెన్స్ట్ మెషినరీ 25,000 ఓపెనింగ్ బ్యాలెన్స్, 40,000 క్లోజింగ్ బ్యాలెన్స్. ఇలా ఎప్పుడైనా అసెట్ వాల్యూ కాకుండా డిప్రిషియేషన్ వాల్యూ ఇచ్చాడు అనుకోండి, దానికి అకౌంట్ వేసుకోవాలన్నమాట. చూడండి, ఇది ప్రావిజన్ ఫర్ డిప్రిషియేషన్ అకౌంట్ అని. డిప్రిషియేషన్ అంటే అప్పది ప్రావిజన్, అందుకని ఓపెనింగ్ బ్యాలెన్స్ 25,000 క్రెడిట్, క్లోజింగ్ బ్యాలెన్స్ అంటే 40,000 డెబిట్. మరి ఇప్పుడు కొత్తగా అమ్మిన యంత్రం మీద డిప్రిషియేషన్ అంతా 3,000, అది కూడా డెబిట్. ఇప్పుడు ఇది బ్యాలెన్స్ చేస్తే వచ్చిన బ్యాలెన్స్ ప్రాఫిట్ అండ్ లాస్కి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అంటే ప్రాఫిట్ అండ్ లాస్కి ఇది క్రియేట్ చేశారండి. ఇక్కడ బైలో ప్రాఫిట్ అండ్ లాస్ రాశారంటే ప్రాఫిట్ అండ్ లాస్లో డెబిట్ అవుతుంది. అంటే క్యాష్ ఫ్రమ్ ఆపరేషన్స్లో కూడా డెబిట్ అవుతుంది అన్నమాట. ఇక్కడ క్యాష్ ఫ్రమ్ ఆపరేషన్స్లో ఈ అమౌంట్ ఎంత అయితే వచ్చిందో ఈ 18,000 ఇక్కడ డెబిట్లో వేసేస్తుంది. క్యాష్ ఫ్రమ్ ఆపరేషన్ గీతలు గీయలేదు కానీ పైన వేసాడు, అలా పడుతుంది అన్నమాట. తర్వాత మెషినరీ అకౌంట్ వేసుకునేటప్పుడు ఎలా వేసుకోవాలి, ఇప్పుడు మెషినరీ అకౌంట్ వేసుకున్నప్పుడు ఎలా వేసుకోవాలి, మెషినరీ ఓపెనింగ్ బ్యాలెన్స్ 1,05,000 అంటే 80,000 ఒకటి, 25,000 ఒకటి, రెండు ఇచ్చాడు. మెషినరీ 80,000 కింద ఎక్కడో కానీ మనకి ఎంత ఇచ్చాడండి అంటే ఇది 80,000, 25,000 రూపాయలు మెషినరీ ఎక్కడ చెప్పండి ప్రాబ్లమ్ ఫర్ డిప్రిషియేషన్ ఇన్వెస్ట్ అంత నెట్వర్క్
25,000 మిషనరీ అకౌంట్ 25,000 ఓపెనింగ్ బ్యాలెన్స్ చేసేదా యాజ్ పర్ బ్యాలెన్స్ షీట్ గివెన్ 95,000 మైనస్ 55,000. ఓకే, ఇది ఇక్కడ చూడండి, క్రెడిట్లో ముందు చూడండి అర్థం ఉంది. బై బ్యాంక్ని ఎంత కమ్మేశారు, ఒక మిషనరీని 5,000 అమ్మేశారు, దాని డిప్రిషియేషన్ ఎంత 3,000, దాని మీద లాస్ ఎంత వచ్చింది 2,000. ఈ స్టేట్మెంట్లో ఏమైతే వచ్చినాయో అవి వేశారు. తర్వాత మిషనరీ సంబంధించి బ్యాలెన్స్ ఎలా వేసుకోవాలి అంటే ఓపెనింగ్ బ్యాలెన్స్ ఓకే, ఇది ఎలాగేసాడంటే 1,05,000 కూడా. ఇక్కడ మనకి లెక్క ప్రకారంగా మిషనరీ 80,000 ఉంది. ఇక్కడ ఓల్డ్ డిప్రిషియేషన్ అంతా 25, 80 25 1,05,000. ఓకే, అలాగే మన క్లోజింగ్లో ఎంత ఉంది, క్లోజింగ్లో మిషనరీ బ్యాలెన్స్ 55,000 ఉంది. ఏమంటే దాని తర్వాత క్లోజింగ్ డిప్రిషియేషన్ వాల్యూ ఎంత ఉంది 40,000, అంటే 2 కలిపితే 95,000. ఇప్పుడు ఇవన్నీ చేసినా సరే 2 ఏమైనా సరిపోయిందా లేదా అంటే 2 వైపులా సరిపోయింది. ఇటు 1,05,000 ఇటు 1,05,000 సరిపోయింది. ఇంకేమీ కూడా దీనికి ప్రాబ్లం లాస్ అకౌంట్కి వెళ్ళాలి. కొంచెం కష్టంగా ఉన్నట్టుంటుంది, కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. ఇన్ కేసు ఏదైనా డౌట్ ఉంటే మరి ఒక్కసారి మీరు కాలేజీకి వచ్చినట్టయితే నేను చెప్పగలను మీకు. కానీ అలాగే 5th కూడా బ్యాలెన్స్ షీట్లో 2 కాలమ్స్ ఇచ్చాడు. కింద అడ్జస్ట్మెంట్స్ డిప్రిషియేషన్ ఒకటి ఇచ్చాడండి. ఏమన్నాడు, డిప్రిషియేషన్ ఆఫ్ 10,000 and 20,000 హ్యావ్ బీన్ చార్జ్డ్ ఆన్ ప్లాంట్ అండ్ ల్యాండ్ అండ్ బిల్డింగ్స్ రెస్పెక్టివ్లీ 2010. ఇవి తరుగుదలలు. ఇక్కడేమో అసెట్ వాల్యూలు ఇచ్చాడు, డిప్రిషియేషన్ ఇవ్వలేదు. డిప్రిషియేషన్ వేరు, డిప్రిషియేషన్ ఫండ్ వేరు. ఇది డిప్రిషియేషన్ అంటే డైరెక్ట్ డిప్రిషియేషన్. డిప్రిషియేషన్ ఫండ్ అంటే జనవరి బ్యాలెన్స్ డిసెంబర్ బ్యాలెన్స్ ఇందాక లెక్కలాగనమాట. తర్వాత అండ్ ఇంటర్మ్ డివిడెండ్ 20,000 హ్యాస్ బీన్ పెయిడ్. ఇది డివిడెండ్ అకౌంట్లో పడుతుంది, ప్లస్ అంటే క్యాష్ ఫ్రమ్ ఆపరేషన్స్లో పడుతుంది, క్యాష్ ఫ్లోలో అవుట్ ఫ్లో కింద పడుతుంది. 35,000 ఇన్కమ్ ట్యాక్స్ వాజ్ పెయిడ్. ఇక్కడ పైన కూడా ఇన్కమ్ ట్యాక్స్ అకౌంట్ కూడా ఇచ్చాడు, ట్యాక్సేషన్. దీనికి కూడా అకౌంట్ వేసుకోవాలి. అప్పు కాబట్టి ఇది ఓపెనింగ్ బ్యాలెన్స్ క్రెడిట్, క్లోజింగ్ బ్యాలెన్స్ డెబిట్. పెయిడ్ అంటే ఇది డివిడెండ్ ట్యాక్స్ అకౌంట్ అటాప్ టు క్యాష్ అంటే ట్యాక్స్ అకౌంట్ టు క్యాష్ అని పడుతుంది. అప్పుడు మీకు ప్రాఫిట్ అండ్ లాస్కి ట్రాన్స్ఫర్ అవుతుంది, అది రిజర్వ్కి వెళ్తుంది అన్నమాట. ఇక్కడ ఈక్విటీ షేర్ అకౌంట్ ఓపెనింగ్ క్లోజింగ్ ఇస్తే బ్యాలెన్స్ 1,00,000 వచ్చింది. అలాగే ఇక్కడ రిడమిబుల్ ప్రిఫరెన్షియల్ షేర్ క్యాపిటల్ ఉంది, అది కూడా ఒక ఓపెనింగ్ బ్యాలెన్స్ 1,50,000, క్లోజింగ్ 1,00,000 అంటే 50,000 మీరు పే చేసేసినట్టు లెక్కలోకి తీసుకోవాలి. అలాగే జనరల్ రిజర్వ్ అకౌంట్ ఓపెనింగ్ క్లోజింగ్ మిగిలింది ప్రాఫిట్ అండ్ లాస్. ఈ ప్రాఫిట్ అండ్ లాస్కి ఏమైతే రాశారో అవి క్యాష్ ఫ్లో స్టేట్మెంట్లో పడతాయి. ఇక్కడ లాభ నష్టాలు రాసినవన్నీ కార్యకలాపాల నదిలో పడతాయి. అలాగే ప్రావిజన్ కూడా అలాగే ఓపెనింగ్ క్లోజింగ్ పెయిడ్ ఒకటి క్యాష్లో వేసాం, అప్పుడు ఎంతైతే వచ్చిందో అది ప్రాఫిట్ అండ్ లాస్. ఇది క్యాష్ ఫ్లో ఆపరేషన్స్లో ఇక్కడ పడతాయి. గుడ్ విల్ కూడా ఓపెనింగ్కి క్లోజింగ్కి కొంచెం తేడా ఉంది, అది క్యాన్సిల్ చేసింది ప్రాఫిట్ అండ్ లాస్, అది డెబిట్లో పడుతుంది. ల్యాండ్ అండ్ బిల్డింగ్స్ అది కూడా తేడా దీంట్లో పడుతుంది. అలాగే ప్లాంట్ అండ్ మెషినరీ కూడా అకౌంట్ వేస్తే తేడా దీంట్లో పడుతుంది. ఎన్ని ఖాతాలు వేయాలనేది రూల్ పాయింట్స్ ఏమి లేవు. మీకు అడ్జస్ట్మెంట్ ఉన్న ప్రతి దానికి ఒక్కొక్క ఖాతా వేసేసుకోండి, లేదా స్థిరాస్తులు ఉంటే దానికి ఒక్కొక్క ఖాతా వేసేసుకోండి. ఒక ఖాతా ఎక్కువ వేసినా ఒక ఖాతా తక్కువ వేసినా పెద్ద ప్రాబ్లం ఏం లేదు. క్యాష్ ఫ్లో ఆపరేషన్స్ కరెక్ట్గా కట్టగలగాలి, తర్వాత క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ సరిగ్గా వేయగలగాలి, వేస్తే సరిపోతుంది. ఇంకా తర్వాతనే 5 మార్క్స్ క్వశ్చన్స్ అంటే ఫస్ట్ షార్ట్ క్వశ్చన్లో ఫస్ట్ది ఏమన్నా అంటే క్యాష్ ఫ్లో ఆపరేషన్స్ అన్నాడు, పేజ్ నెంబర్ 131. అది ఒకసారి మీరు చూసుకుంటే ఏం వస్తున్నాయి ఏం పోతున్నాయి. సెకండ్ది కూడా సేమ్ అలాగే క్యాష్ ఫ్రమ్ ఆపరేషన్స్. థర్డ్ కూడా అలాగే క్యాష్ ఫ్రమ్ ఆపరేషన్స్ అని చెప్పాడు. ఫోర్త్ది క్యాష్ ఫ్లో, చిన్న క్యాష్ ఫ్లో ఇచ్చాడు. ఇది సింపుల్గా చేసేయచ్చు. క్యాష్ ఏ అకౌంట్లో ఎక్కర్లా, ఎందుకంటే పెద్ద ఐటమ్స్ ఏం లేవు కాబట్టి డైరెక్ట్గా క్యాష్ ఫ్రమ్ ఆపరేషన్స్ క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ వేస్తే సరిపోతుంది. సో ఇప్పటికి మీకు ఏమైపోయిందంటే క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ అయిపోయింది అంటే ఇంకొక్కటే ఫండ్స్ ఫ్లో స్టేట్మెంట్ ఒక్కటే మీకు కొంత ఐడియా ఇచ్చినట్టయితే మీరు ఈజీగా చేసుకోగలరు. మరి కొంతమంది చేయగలిగిన పిల్లలు ఉన్నారు, కానీ మరి అందుబాటులోకి రావడానికి అవకాశం సహకరించట్లేదు, అందువల్ల ఒక్కటే మీకు ఇబ్బంది అవుతుంది. ఇక ఫండ్స్ ఫ్లో స్టేట్మెంట్ గురించి కూడా కొద్దిగా 4 మాటలు చెప్పుకున్నట్టయితే మీకు చేయగలిగిన వాళ్ళు జాగ్రత్తగా దీన్ని చూసుకొని చేసేసుకోవచ్చు. కొద్దిగా నేను గైడ్లైన్ చెప్తే మీరు చేసేసుకోగలుగుతారండి. ఇది ఏ రకంగా చెయ్యాలి అనేది కూడా చెప్తాను. మీకు ఫస్ట్ చెప్పినప్పుడే చెప్పాను ఏంటంటే క్యాష్ ఫ్లోకి ఫండ్స్ ఫ్లోకి పెద్దగా తేడా ఏమీ లేదు. క్యాష్ ఫ్లో ఎలా చేశారో ఫండ్స్ ఫ్లో కూడా అలాగనే చేసేయచ్చు. ఒకే ఒక అంశం డిఫరెన్స్ ఉంది. ఏంటా అంశం అనేటువంటిది ఒక్కసారి మనం చెప్పుకున్నట్టయితే అప్పుడు మీరు ఫండ్స్ ఫ్లో స్టేట్మెంట్ చేయడానికి కూడా
చాలా సులభంగా ఉంటుంది. అంటే ఏం చెప్తున్నానండి ఇప్పుడు నేను మీకు ఫండ్స్ ఫ్లో స్టేట్మెంట్. ఫండ్స్ ఫ్లో స్టేట్మెంట్. ఫండ్స్ ఫ్లో స్టేట్మెంట్. ఇక్కడ ఫండ్స్ ఫ్లో స్టేట్మెంట్ అంటే ఇక్కడ ఏ రకం వివరణ మనం తీసుకోవాలి అనే విషయానికి రండి. ఫండ్స్ ఫ్లో స్టేట్మెంట్ తయారు చేసేటప్పుడు మనం ఏం చూసుకోవాలి? ఫండ్స్ ఫ్లో స్టేట్మెంట్ తయారు చేస్తాం. అంటే క్యాష్ ఫ్లో ఏ రకంగా మనం ఆలోచించమో ఫండ్స్ ఫ్లో కూడా అదే రకంగా. అంటే అక్కడ ఏమవుతుందని అంటే ఏ పర్టికులర్ పీరియడ్ అంటే టైం టు టైం, అంటే వితిన్ 3 months ఆర్ వితిన్ 6 months ఆర్ వితిన్ 1 year ఆర్ వితిన్ 1 month, ఈ పీరియడ్లో పర్టికులర్ పీరియడ్లో హౌ మచ్ అమౌంట్ కమ్స్ ఇన్ టు ఆర్గనైజేషన్, హౌ మచ్ అమౌంట్ అవుట్ఫ్లో ఫ్రమ్ ది ఆర్గనైజేషన్. That is called cash flow statement. క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ అంటే అవుట్లైన్స్ మనం ఏమనుకోవచ్చు అంటే ఎంత అమౌంట్ ఒక నిర్ణీత కాలంలో, ఒక నెలలో కానీ, ఒక 3 నెలల్లో కానీ, ఒక 6 నెలల్లో కానీ, ఒక సంవత్సరంలో కానీ ఎంత వచ్చింది, ఎంత పోయింది. దానికి మీకు విక్టరీ బజార్ ఎగ్జాంపుల్ చెప్పాను. అంటే విక్టరీ బజార్ మార్నింగ్ షాప్ ఓపెన్ చేయగానే 10,000 చిల్లర అందులో పెట్టుకొని కూర్చున్నారు. సాయంకాలానికి 40,000 సేల్స్ జరిగినాయి, అంటే 50,000. కానీ మధ్యలో ఒకసారి ఏ షుగరో కొనడానికి ఈ క్యాష్ బాక్స్ నుంచి ఒక షుగర్ బ్యాగ్ కొందామని చెప్పి ఒక 10,000 ఖర్చు పెట్టాం. అప్పుడు మీకు బ్యాలెన్స్ 40,000 అయింది. అంటే బుక్ ప్రకారంగా 40,000 అయింది. అప్పుడు క్యాష్ బాక్స్ కౌంట్ చేసుకున్నా సరే 40,000 రావాలన్నమాట. అంటే 40,000 కన్నా తక్కువ ఉంటే క్యాష్ ఎవరో మిస్లీడ్ చేశారు, ఎవరో పట్టుకోవడం ఏదో చేశారు. అది 1 డేకి వాళ్ళు చూసుకుంటున్నారు. అదే పని మనం ఒక 1 monthకి కానీ లేదా 6 monthsకి కానీ 1 yearకి కానీ చేస్తాం. క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ అంటే ఏంటంటే అంటే క్యాష్ ఇన్ఫ్లో అవుట్ఫ్లో ఎలా ఉంది, మనకి ఎంత బ్యాలెన్స్ ఉంది, అది ఖచ్చితంగా ఉందా లేదా అనే విషయాన్ని మనం తెలుసుకోవడానికి క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ని తయారు చేస్తాం. ముఖ్యంగా క్యాష్ ఫ్లోలో చేయాల్సినవి ఏంటండి అంటే ఒకటి క్యాష్ ఫ్రమ్ ఆపరేషన్స్, రెండోది క్యాష్ ఫ్లో స్టేట్మెంట్. అయితే ఇప్పుడు ఈ క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ చేసినప్పుడు మీకు ప్రతిసారి కూడా సమ్ ఎంత అయితే ఉందో ఆ సమ్ అంతటిని ఫస్ట్ పాయింట్ నుంచి లాస్ట్ పాయింట్ వరకు ప్రతిదీ చూడాలి అని చెప్పాను. డబ్బులు పెరిగినాయా తగ్గినాయా ప్రతి ఐటము చూసుకొని దాని వేరియన్సెస్ క్యాష్ ఫ్రమ్ ఆపరేషన్స్లో పడతాయా, క్యాష్ ఫ్లోలో పడతాయా అనే విషయాన్ని గమనించండి అని చెప్పాను. ఇప్పుడు ఫండ్స్ ఫ్లోకి వచ్చేటప్పటికల్లా అంటే అక్కడ అన్ని అంశాలు గమనించండి అని అన్నాను. అంటే మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే అంటే అది ఫిక్స్డ్ అసెట్ అయినా, అర్థమవుతుందా, అది వేరియబుల్ అసెట్ అయినా చూడాలి. ఫిక్స్డ్ అసెట్ అయినా వేరియబుల్ అసెట్ అయినా సరే డిఫరెన్స్ చూడాలి. అంటే ఫిక్స్డ్ అసెట్స్ అంటే మీకు తెలుసు మెషినరీ, ప్లాంట్, ఫర్నిచర్ ఇలాంటివి ఫిక్స్డ్. వేరియబుల్ అసెట్స్ అంటే క్యాష్ ఇన్ హ్యాండ్, క్యాష్ అట్ బ్యాంక్ అలాంటివి వేరియబుల్ అసెట్స్. అది ఫిక్స్డ్ అయినా వేరియబుల్ అయినా డిఫరెన్స్ ఎంత వచ్చిందో ఆ డిఫరెన్స్ ఇన్ఫ్లుయెన్స్ క్యాష్ ఫ్రమ్ ఆపరేషన్లో పడితే అందులో తీసుకున్నాం, లేదా క్యాష్ అవుట్ఫ్లో కానీ ఇన్ఫ్లో కానీ అయితే క్యాష్ ఫ్లో స్టేట్మెంట్లో తీసుకున్నాం. అర్థమవుతుందని బాగా స్పష్టంగా అర్థం అవ్వాలి మీకు. అలా అర్థమైతేనే కానీ క్యాష్ ఫ్లో ఏదనేది మీకు అర్థం కాదు. అర్థమవుతుందండి. ఇక్కడ క్యాష్ ఫ్లో స్టేట్మెంట్లో ఒక్కసారి చూడండి. క్యాష్ ఫ్లో స్టేట్మెంటు పేజ్ నెంబర్ 123 తీసుకున్నాం అనుకోండి. ఇది ప్రాబ్లం నెంబర్ 3 ఉందనుకోండి. మనం క్యాపిటల్లో పెరిగిందా తగ్గిందా చూసాం, డిబెంచర్స్ చూసాం, రిజర్వ్స్ చూసాం, ఇక్కడ స్టాక్ చూసాం, గుడ్ విల్ చూసాం, అన్నీ చూసాం. అలా అన్నింటిలో వేరియన్స్ చూసేదే క్యాష్ ఫ్లో స్టేట్మెంట్. ఓకే, మరి ఫండ్స్ ఫ్లో అంటే ఏంటి? ఫండ్స్ ఫ్లో అంటే సేమ్ క్యాష్ ఫ్లో ఎలా వచ్చిందో అలాగే, అంటే అందులో ఎలాగైతే డిఫరెంట్ లెడ్జర్ అకౌంట్స్ వచ్చినాయో, అంటే లెడ్జర్ అకౌంట్స్ అంటే మీకు బిల్డింగ్ అకౌంట్, మెషినరీ అకౌంట్, గుడ్ విల్ అకౌంట్, క్యాపిటల్ అకౌంట్ ఎలా వచ్చినాయో సేమ్ అన్ని అకౌంట్లు అదే ప్రొసీజర్లో ఇందులో కూడా వేయాలి.
అర్థమవుతుందండి. అలాగే ఫండ్స్ ఫ్లో స్టేట్మెంట్ కూడా ఇంచుమించు అదే పద్ధతిలో మనం దీంట్లో తయారు చేస్తాం. అంటే ఫండ్స్ ఏమొచ్చినాయి, ఫండ్స్ ఏం వెళ్ళిపోయినాయి అనేటువంటిది మనం ఇందులో కూడా సేమ్ అదే విధానంలో మనం తయారు చేయడం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి సేమ్ ఫండ్స్లో కూడా అంతే, ఎన్ని ఫండ్స్ వచ్చినాయి, ఎన్ని ఫండ్స్ వెళ్ళిపోయినాయి. కాకపోతే మారింది ఏంటండి అంటే ఈ లెడ్జర్ అకౌంట్స్ కామన్ అన్నాను కదా, ఇందులో కూడా క్యాష్ ఫ్రమ్ ఆపరేషన్స్ చేయాలి. క్యాష్ ఫ్రమ్ ఆపరేషన్, క్యాష్ ఫ్రమ్ ఆపరేషన్స్ అంటే దేనికి సంబంధించింది? ఫిక్స్డ్ అసెట్స్కి సంబంధించింది. క్యాష్ ఫ్రమ్ ఆపరేషన్స్ అంటే ఫిక్స్డ్ అసెట్స్కి సంబంధించింది. ఫిక్స్డ్ అసెట్స్కి సంబంధించింది క్యాష్ ఫ్రమ్ ఆపరేషన్స్. అంటే స్థిరాస్తులు చరాస్తులు తేడా లేకుండా అన్నింటినీ తీసుకున్నాం. అయితే ఇదే ఫండ్స్ ఫ్లో స్టేట్మెంట్కి వచ్చేటప్పటికల్లా క్యాష్ ఫ్రమ్ ఆపరేషన్స్ వేయాలి, ప్లస్ చేంజెస్ ఇన్ వర్కింగ్ క్యాపిటల్. చేంజెస్ ఇన్ వర్కింగ్ క్యాపిటల్ ఇదొక స్టేట్మెంట్ వేయాలి. చేంజెస్ ఇన్ వర్కింగ్ క్యాపిటల్ ఇదొకటి వేయాలి. రెండు వేయాలి. క్యాష్ ఫ్రమ్ ఆపరేషన్స్, చేంజెస్ ఇన్ వర్కింగ్ క్యాపిటల్ వేయాలి. తర్వాత మీకు ఏం వేయాల్సి వస్తుంది అంటే ఫండ్స్ ఫ్లో వేయాలి. అప్పుడు ఫండ్స్ ఫ్లో వేయాలి. అప్పుడు ఫండ్స్ ఫ్లో వేయాలి. అర్థమవుతుందని? ఫండ్స్ ఫ్లో మనం క్యాష్ ఫ్లోలో అయితే యాడ్ పాయింట్స్ యాడ్ చేసాం. క్యాష్ ఇన్ఫ్లో, క్యాష్ అవుట్ఫ్లో లెస్ చేసాం. ఇక్కడ ఏంటంటే ఫండ్స్ ఇన్ఫ్లో డెబిట్ చేస్తాం, అవుట్ఫ్లో క్రెడిట్ చేస్తాం. ఇది రెండు వైపులా మీకు సమానత చూపిస్తుంది. ఇది రెండు వైపులా మీకు సమానత చూపిస్తుంది. ఇది ఫండ్స్ ఫ్లో తయారు చేసే విధానము. క్యాష్ ఫ్లో ఎట్లా తయారు చేశారో ఫండ్స్ ఫ్లో కూడా అట్లానే తయారు చేయాలి. ఫండ్స్ ఫ్లో డెఫినేషన్ కూడా అంతే. ఏదంటే ఫండ్స్ ఫ్లో కంపారిజన్ విత్ ఇన్ ది పర్టికులర్ పీరియడ్, హౌ మచ్ ఫండ్స్ అండ్ ఇష్యూ, హౌ మచ్ ఫండ్స్ కమ్స్ ఇన్ టు ఆర్గనైజేషన్ అండ్ హౌ మచ్ ఫండ్స్ అవుట్ఫ్లో ఫ్రమ్ ది ఆర్గనైజేషన్. ఫండ్స్ అంటే నిధులు అన్నమాట. ఇందాకది ఓన్లీ క్యాష్. ఓన్లీ క్యాష్ అంటే ఏంటంటే డబ్బే వచ్చిందా పోయిందా అనేది అక్కడ చెప్తాం. ఇక్కడ ఏంటంటే ఫండ్స్ నిధులు, ఎన్ని నిధులు వచ్చినాయి, ఎన్ని నిధులు పోయినాయి అనేటువంటిది ఇక్కడ మనం చెప్తూ ఉంటాం. దానికి మెయిన్గా వేయాల్సినవి రెండండి, క్యాష్ ఫ్రమ్ ఆపరేషన్స్, క్యాష్ ఫ్లో. ఖాతాలు అనేవి లెక్కను బట్టి మీరు ఎన్నైనా వేయచ్చు లేదా తక్కువ వేయచ్చు, ఎలా వేసినా మీకు అక్కడ పర్వాలేదు. కానీ ఫండ్స్ ఫ్లోలో అయినట్టయితే మూడు వేయాలన్నమాట. ఏంటి మూడు అంటే క్యాష్ ఫ్రమ్ ఆపరేషన్స్ అక్కడలాగా వేయాలి, ప్లస్ చేంజెస్ ఇన్ వర్కింగ్ క్యాపిటల్ ఒకటి, ఫండ్స్ ఫ్లో ఒకటి, రెండు స్టేట్మెంట్స్. కాబట్టి ఇది మనకి ఫండ్స్ ఫ్లో చేసేటువంటి విధానం. నెక్స్ట్ క్లాస్లో ఫండ్స్ ఫ్లో ఫార్మేట్ ఇస్తాను, ఎలా వేయాలి అనేది కూడా మీకు చెప్తాను. కానీ మీరు కొంచెం జాగ్రత్తగా ఫాలో అయ్యి చూసుకున్నట్టయితే సులువుగా మీరు చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. థ్యాంక్ యూ.